మారు మనసు పొందాము అని మీరు అందరూ చెప్పుకుంటున్నారు కదా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఏం ఫలించాలి? మారు మనసుకు పొందిన ఫలాలు ఫలించాలి. ఆ ఫలాలను బట్టి అనేక మంది ఆకర్షించబడాలి, అనేక మంది తృప్తి చెందాలి అంటాడు కదా. మరి ఆ మారు మనసు పొందిన వ్యక్తులలో మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయా? ఇంతకేంటి ఆ ఫలాలు అంటే చెప్పకనే చెప్పాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, చాలా ఆత్మఫలాలు. మరి ఇవన్నీ ఒక క్రైస్తవుల్లో ఓ మారు మనసు పొందారని చెప్పుకుంటున్న వ్యక్తులు ఉన్నాయా? లేకపోతే తప్పకుండా ఫలించడానికి మనము ప్రయాసపడాలి. అవన్నీ ఎలా ఫలిస్తామంటే దేవుని వాక్యం మనలో నిలిచి ఉంటే, వాక్యము అనే విత్తనము నీలో ఉంటే ఆత్మ ఫలాలు అనేవి నువ్వు ఫలించగలుగుతావు. అవి లేని ఎడల ఆ ఫలాలు నీవు అమ్మ చక్కటి పాట పాడింది, ఫలాలు లేని అంజురూపు చెట్టు వలె నీవుంటావా? ఫలాలు లేని చెట్టు వలె ఉంటే యేసు ప్రభు ఏం చేశాడు? ఆ చెట్టుని శపించాడు కదా. ఫలితమేమి దానివల్ల? చూస్తానికి ఎలా ఉంది అంటే పచ్చగా ఉంది, ఆకులతో నింపబడి. ఏంటిది అది? చెట్టు. అయినా దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏమి? ఈరోజు క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే, చిన్న మాట, ఈ ప్లాస్టిక్ ఫ్లవర్ ఉండేది తెలుసుగా మీకు, టీవీల దగ్గర షోకేసుల్లో పెడతారు. అది చూస్తానికి ఎలా ఉండిద్ది అంటే చాలా చక్కగా ఉండేది, అవునా? అది అసలుకి వాడిపోదు కదా, చూస్తానికి మాత్రం చాలా బాగుండిద్ది. కానీ దాన్ని తీసుకెళ్ళి ఒక కొమ్మ విరిచి ఇంకెక్కడైనా నాటితే ఫలమిచ్చిద్దంటారా? ఫలించిద్దా? లేదు. పోనీ దాన్ని మనం ముక్కు దగ్గర పెట్టుకుని కనుక స్మెల్ వచ్చిద్దో అని చూస్తే వచ్చిద్దా? అట్లాగనే చూడటానికి బాగాలేదా? చాలా చక్కగా ఉంది కదా. అసలుకి ఒరిజినల్ చెట్టు అయినా వాడిపోద్దాం, అసలు వాడుకోవడం కూడా లేదు. అట్లాగని ఇంకో సాట నాడితే జీవము కూడా సేమ్ ఇట్లానే చాలా మంది క్రైస్తవులు ఉంటున్నారు. ఎలా? చూస్తానికి చాలా చక్కగా ఉంటారు, కానీ వారిలో జీవము, ఆత్మఫలాలు లేవు. చూస్తానికి మరలా చెట్టు, పువ్వులు, కాండం, మళ్ళీ అది మట్టిలో నాటబడినట్లుగా ఒక్కుండి, ఏమీ తప్పు లేదు, అంతా బాగానే ఉంది, కానీ జీవము లేదు. చెట్టుగా పిలువబడుతుంది, కానీ చెట్టుకు తగిన ఫలాలు దాంట్లో నుంచి రావటం. ఈరోజు మారు మనసు పొందామని చెప్పుకుంటున్నారు, కానీ మారు మనసుకు తగిన ఫలాలు లేని వారిగా చాలా మంది ఉంటున్నారు. ఈ ఫలాలు ఎందుకు ఫలించలేరు అంటే యేసు ప్రభు చెప్పినది చెయ్యకపోవటం వలన.